తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల మండలం కొత్పుల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 18, 19లోని 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసిన ఫ్లాట్ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. శివం ప్రాజెక్టుకు యాజమాన్యం తమకు ఎన్నో హామీలిచ్చి స్థలాలు విక్రయించారని, డెవలప్మెంట్ చేయకపోవడంతో తమ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టలేని దుస్థితిలో ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగానే అభివృద్ది నిలిపివేసి స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నట్టు ఆరోపించారు. నిత్యం 15 మంది పహారా కాస్తూ కనీసం తమ స్థలాలను చూసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది మొత్తము జీడిమెట్ల విలేజ్లో 3 ఎకరాల 35 గుంటలు ల్యాండ్ స్థలంలో ఇసుకపట్ల సాంబమూర్తి గారు వీళ్ళ ఎక్స్ మినిస్టర్ ఉన్నారండి, వీళ్ళ సొంత బావగారు ఆంధ్రాలో స్వరూప్ గారని, ప్లస్ ఈ బోస్రాజ్ గారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధలు పెడుతూ మాకు రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లు అండి, మా రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని బాధలు పెడుతూ మమ్మల్ని స్థలం నుంచి బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. సో మీరందరూ మాకు విత్ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి జిహెచ్ఎంసీ ప్రకారంగా. సో మమ్మల్ని దయచేసి మా ల్యాండ్ మాకు ఇప్పించాల్సిందిగా అందరి గవర్నమెంట్ అధికారులని, ముఖ్యమంత్రి గారిని మేము పొజిషన్లో ఉన్నాము. మా ల్యాండ్ని మాకు పొజిషన్ రానియకుండా పక్కన వాళ్ళతో అబ్జెక్షన్ చేయించి మాకు ట్రెస్ పాసర్స్తో గోడలు గొలగొట్టిపించేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో మాకు ఇవన్నీ కాకుండా మాకు గవర్నమెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేసి మా ల్యాండ్ మాకు ఇప్పించగలరని కోరుతున్నామండి. మేము ఏదైతే ల్యాండ్ కొనుక్కున్నామో అందులో మాకు ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు కావాలండి. దీనికి అసోసియేటెడ్ అథారిటీస్ మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పించాలండి. ప్రస్తుతానికి మమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారంటే సాంబమూర్తి, ఎవరైతే శివం ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఎండి అండి ఆయన, అండ్ ల్యాండ్ లార్డ్స్లో వచ్చేసి వెంకటరమణరాజు హూ ఇస్ ద ఎక్స్ డైరెక్టర్ అండి, బట్ కొనేటప్పుడు మాత్రం అతను యాక్టివ్ డైరెక్టర్ అండి. సో వీళ్ళు మనకు మబ్బి పెట్టి మేమందరం ఒకటే ల్యాండ్ లార్డ్స్, మేము ఇన్ ద సెన్స్ శివం ప్రాజెక్ట్స్ ఎండి మబ్బి పెట్టి మార్కెటింగ్ చేసి మాకు అమ్మారండి. అమ్మిన తర్వాత మాకు సేల్ డీడ్ ఉందండి, అండ్ ఈసీలో కూడా మా పేరు ఉందండి. ఇది మా సేల్ డీడ్ అండి, మా సేల్ డీడ్ అండి ఇది, ఓకే. అండ్ ఈసీలో కూడా మా పేరే ఉందండి. ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా ఈ ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేసి దీన్ని ల్యాండ్ నుంచి వీళ్ళని పంపించేస్తే ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టుకు వాడుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్ అండి వాళ్ళది. బాధితులు మొత్తం 45 మంది ఉన్నామండి, 45 మెంబర్స్ బాధితులమేనండి. అందరినీ పంపించేసి అంటే ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు ఇబ్బంది పడతారు. అండ్ బైబ్యాక్ పాలసీలు కూడా తెద్దామని చెప్పి అంటే లిటిగేషన్ క్రియేట్ చేసి బైబ్యాక్ పాలసీస్ కింద చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు అమ్ముతారా మేము కొంటాము అనే ఒక లాబింగ్ కూడా ట్రై చేస్తున్నారండి. ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే అండి, మేము అందరం మధ్యతరగతి కుటుంబము, అందరం ట్యాక్స్ పే చేసి కొనుక్కున్న ల్యాండ్స్ అండి ఇవన్నీ. సో ప్రభుత్వం నుంచి మాకు కావాల్సింది అంటే మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి. జిహెచ్ఎంసీ నుంచి ఏదైతే టెంటేటివ్ అప్రూవల్ ఉందో అది అప్రూవ్డ్ లేఅవుట్ కింద కన్వర్ట్ చేయాలండి. ఎవరైనా ట్రెస్ పార్సెస్ ఎవరైనా మా మీదకి వస్తే మాకు రక్షణ కల్పించాలండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే పక్కన ప్లాట్లో ఒక 14 to 15 మెంబర్స్ ఎప్పుడు అక్కడ ఎంగేజ్ అయి ఉంటున్నారండి. సో వాళ్ళ నుంచి కూడా మమ్మల్ని కాపాడాలండి. సో ఇది సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పిస్తే, ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చిన ఈ లేఅవుట్లో మాకు ఇల్లు పర్మిషన్ కట్టుకునేది ఇప్పిస్తే మేము చాలా సంతోషపడతామండి. మధ్యతరగతికి ఒక భరోసా వస్తుందండి. హరిబాబు అండి, శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రెసిడెంట్ అండి, నా పేరు ప్రెసిడెంట్.